దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా చేలుగుమిల్లిలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, స్వాభిమానం కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధత, సేవాభావం ఎలా ఉండాలో ఎన్టీఆర్ తన జీవితంతో నిరూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. పోలవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు విచ్చేస్తున్నారు. డైనమిక్ లీడర్, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం కలుగుతారని మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తారని కోరుతున్నాం. కార్యకర్తలకి మనమే మన ఎమ్మెల్యే కూర్చున్నాం. మహానాడు 2వ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, చిర్రి బాలరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. మా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం సార్ మిమ్మల్ని. ఈరోజు మీ అవకాశం అందరూ గమనించండి. ఎవరి సీట్లలో ఎవరి సీట్లలో వాళ్ళు ప్రతి నలుగురు ఎన్ఆర్ఐలో ఒక తెలుగువాడు ఉన్నాడంటే వచ్చిన ఘనత కూడా మన నాయకుడిది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి సీట్లలో వారు కూర్చుంటే జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఇప్పుడు మన అన్న నందమూరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజుల వేడుకలు స్టార్ట్ అయ్యాయి. మన బొరగం శ్రీను గారు, ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే అబ్జర్ గారితో సహా సార్ ఒకసారి ఎలా చూడండి. మన మండల పార్టీ అధ్యక్షులు శంకువల్లి సాయి గారి ఆధ్వర్యంలో 2వ రోజు మహానాడు కార్యక్రమం ఎంతో ఘనంగా సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఎవరైతే ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఒక చెట్టు నీడకు తీసుకొచ్చి వారికి ఆసరా కల్పించి ఈరోజు మహావృక్షంగా ఎదగడానికి ఆయన అహర్నిశలు పాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి పోలవరం నియోజకవర్గం తరఫున పుట్టినరోజు ఎంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మరి మహానాడు 2వ రోజు శుభ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మన నియోజకవర్గం నుంచి ఘనంగా జరుపుకోవడం చాలా శుభ పరిణామం. ఈరోజు ప్రత్యేకించి ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోతుంది. ఏదైతే కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలన చేసినటువంటి పరిస్థితుల్లో, రాజకీయ ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన సినీ పరిశ్రమల్లో ఒక దిగ్గజంగా ఉండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కాంగ్రెస్ హయాంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఆ హయాంలో జమీందారులు పాలన చేసేటువంటి పాలనలో బడుగు బలహీన వర్గాలని
రాజకీయానికి కూడా తెలియకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తుంటే సినీ పరిశ్రమను వెడనాడి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 6 నెలల్లోనే ముఖ్యమంత్రి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అవడం అనేది అసాధ్యమైన పని. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపన చేసి ఏదైతే క్రమశిక్షణ నీతి నిజాయితీలతో ముందుకు నడవాలనేటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు ఒక అధ్యక్షులుగా చేయటం, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా దేదోభిమానంగా వెలుగుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధిని తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి